నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న హోంమంత్రి అనిత. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు. నేడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన షర్మిల, విజయమ్మ. కూటమి పాలనలో రాష్ట్రం డ్రగ్స్ కి అడ్డగా మారిందన్న వైసీపీ నేత కేకే రాజు. టీడీపీ నేతల కన్సర్న్లలోనే మాదక ద్రవ్యాల మార్కెటింగ్ విచ్చలవిడిగా జరుగుతుందని ఆగ్రహం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులను ఆదేశించిన కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్. హోంమంత్రి వంగలపూడి అనిత విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామివారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆమెకు ఆలయ అధికారులు, ప్రధాన అర్చకులు, వేద పండితులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. హోంమంత్రి స్వామివారి కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్న అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. పండితులు ఆమెకు వేదాశీర్వచనం చేసి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. అనంతరం గిరిప్రదక్షిణ నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిప్రదక్షిణను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పటిష్ట ఏర్పాటు చేశామని తెలిపారు. టోల్ ఫ్రీ నెంబరు అందుబాటులోకి తీసుకొచ్చామని, కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా తక్షణ సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా షర్మిల తన తండ్రికి నివాళులర్పించారు. కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద షర్మిల, ఆమె తల్లి విజయమ్మ శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ, మహానేత మన నుంచి వెళ్లిపోయి 14 ఏళ్లు పూర్తయిన ప్రజల గుండెల్లో ఇంకా నిలిచే ఉన్నారని చెప్పారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా కోట్లాది మంది హృదయాల్లో నిలిచిపోయారని తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత వైఎస్ఆర్దే అని చెప్పారు. జయంతి ఈ సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఘన నివాళులు అర్పిస్తుంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 2 సార్లు గెలిచారు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు, రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన నాయకుడు. ఆయన పరిపాలన, ఆయన పథకాల వల్ల కోట్ల మంది తెలుగు ప్రజల జీవితాలని
తాకినవాడు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108, జలయజ్ఞం, రాజశేఖర్ రెడ్డి గారి మార్క్ పరిపాలన, ఇచ్చిన మాట తప్పకపోవడం, మడమ తిప్పకపోవడం, రాజశేఖర్ రెడ్డి గారి మార్క్ రాజకీయం. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోతే ఆ బాధను తట్టుకోలేక, ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలే దాదాపు 700 మంది ప్రాణాలు వదిలారు అంటే ఆయన ఎంత గొప్ప నాయకుడో చరిత్ర చెప్పేసింది. అలాంటి నాయకునికి, మా నాన్నకి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నాం. రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులందరికీ మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం. రాజశేఖర్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. హైదరాబాద్ లో కూడా రాజశేఖర్ రెడ్డి గారికి ఒక మెమోరియల్ స్పేస్ ఉండడం సబబు. రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన వెంటనే కాంగ్రెస్ పార్టీ అది కేటాయించినప్పటికీ ఇప్పటికీ అది అమలు కాలేదు. రేవంత్ అన్న గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పటికైనా హైదరాబాద్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డి గారికి ఒక మెమోరియల్ స్పేస్ ఏర్పాటు చేసే దిశగా పనిచేయాలని రేవంత్ అన్న గారిని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ, ఇదే విషయం మీద సోనియా గాంధీ గారిని కూడా అడగడం జరిగింది, లెటర్ రాయడం జరిగింది. కాబట్టి ఇది వెంటనే అమలు చేస్తే రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులందరికీ రాజశేఖర్ రెడ్డి గారిని తెలంగాణలో, హైదరాబాద్ లో కూడా వాళ్ళు వెళ్లి తలుచుకోవడానికి, నివాళులు అర్పించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం కనీసం ఆయన జయంతికి, వర్ధంతికి కూడా ఆయనని స్మరించుకునే అవకాశం అనే మెమోరియల్ స్పేస్ తెలంగాణలో, హైదరాబాద్ లో లేకపోయింది. మరొకసారి రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులందరికీ, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, రాలేకపోయిన వాళ్ళందరికీ కూడా రాజశేఖర్ రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రం గంజాయి డ్రగ్స్ కి అడ్డగా మారిపోతుందని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు విమర్శించారు. విశాఖపట్నంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి టీడీపీ నేతలు కనుసన్నల్లోనే రాష్ట్రంలో మాదక ద్రవ్యాల మార్కెటింగ్ విచ్చలవిడిగా జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయి నుంచి ప్రమాదకరమైన డ్రగ్స్ వరకు నేడు ఏపీ ఒక హబ్ గా మారిపోయిందని అన్నారు. మాదక ద్రవ్యాల కేసుల్లో పట్టుబడుతున్న టీడీపీకి చెందిన వారిని కాపాడేందుకే ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ధ్వజమెత్తారు. కొంతమంది ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారని, వారిని తప్పించడం కోసం ఈరోజు ఒకరిద్దరు అమాయకులను కూడా బలవంతంగా ఒప్పించి అరెస్టు చేశారనేది మాకున్న సమాచారం. ఏదేమైనా ఇది చాలా దురదృష్టకరం. గతంలో ఇదే కూటమి పార్టీకి సంబంధించిన పత్రికలు ఎన్నికలకు ముందు, ముఖ్యంగా 2024 ఎన్నికలకు 2 నెలల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లడం కోసం ఈ రాష్ట్రం డ్రగ్స్ కి అడ్డాగా మారిందని, ఒక కంటైనర్లో వచ్చింది డ్రగ్సే అని, 49 నమూనాలు పరీక్షిస్తే కొకైన్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని ఒక ప్రముఖ పత్రికలో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన దుష్ప్రచారం చేస్తూ ఆ రోజు ప్రచారం చేయడం జరిగింది. ఎన్నికలకు ముందు కంటైనర్లో వచ్చింది డ్రగ్స్ అని ప్రచారం చేయటమే కాకుండా రాష్ట్రం అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాల అడ్డా 2024 మార్చి 23వ తారీఖున ప్రచురించి ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేయడం జరిగింది. 2024 మార్చి 22న ఎన్నికల తరుణంలో భారీగా రాష్ట్రంలోకి డ్రగ్స్ అని ఈనాడు పత్రికలో ఒక కథనం. ఈ విధంగా పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు, ఆ పార్టీకి అనుగుణంగా ఉన్న పత్రికల్లో, టీవీల్లో గత ప్రభుత్వం పైన అనేక రకాలుగా బురద జల్లడం జరిగింది. ఎన్నికలకు ముందు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి కానీ, డ్రగ్స్ కానీ ఇలాంటి కార్యకలాపాలు లేకుండా పూర్తిగా నివారిస్తామని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమిలో ఉన్న వారి భాగస్వాముల నాయకులు కానీ చెప్పడం జరిగింది. ఈరోజు ఆ దిశగా ఎక్కడా కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు కనపట్టలేదు. కానీ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎవరైతే ఈ గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగు చేస్తా ఉన్నారో వారందరికీ కూడా ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించి, వారిని కౌన్సిలింగ్ చేసి ప్రత్యామ్నాయ పంటలకు సాగు చేసుకునేందుకు అన్ని రకాలుగా కూడా ప్రభుత్వ సహాయ సహకారాలు అందించి గంజాయి సాగుని గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా చాలా వరకు కూడా గంజాయి సాగుని అరికట్టడం జరిగింది. గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఎందుకని అంటా ఉంటే, ఇదే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు కూడా అధికారంలో ఉన్నప్పుడు విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ఆనాటి ఇద్దరు మంత్రులు కూడా విశాఖపట్నం జిల్లాలో డ్రగ్స్ కానీ, గంజా వల్ల కానీ ఈ వ్యవస్థలన్నీ కూడా విద్యార్థులందరూ కూడా పాడైపోతున్నారని 2014లో అప్పుడు టీడీపీ వారే మీడియా ద్వారా కూడా ఆనాడు చెప్పడం జరిగింది.
ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఈ 12 నెలల కాలంలోనే ఈ పార్టీలకి ఈ కూటమి ప్రభుత్వానికి బాకాలు ఊదే పత్రికలు రాష్ట్రంలో గంజాయి కానీ డ్రగ్స్ కానీ లేవనుకునే విధంగా ఈనాడు పత్రికలో బ్యానర్ ఐటమ్ కింద రాష్ట్రంలో గంజాయి లేదు, ఈ ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతూ ఒక కథనం రాయటం జరిగింది. నిన్న కాక మొన్న విశాఖపట్నంలో దొరికిన కొకైన్ సంగతి ఏంటి? ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రగ్స్ కి, గంజాయికి, మాదవ ద్రవ్యాలకి అడ్డాగా మారిందనేది వాస్తవం. పూర్తిగా గంజాయిని గాని, గంజాయి సాగును గాని, గంజాయి సరఫరాను గాని, గంజాయి వాడకాన్ని గాని నిర్మూలించడంలో, నివారించడంలో ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది. ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం అందించాలని కడప జాయింట్ కలెక్టర్ ఐటీ సింగ్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. కడప కలెక్టరేట్లోని సభాభవన్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ ఐటీ సింగ్, డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడు, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరై ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఫిర్యాదులను అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. ప్రజల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించరాదని, అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలని సూచించారు. విశాఖలో శ్రీ జగన్నాథ స్వామివారి రథోత్సవాలు తిరుగు రథయాత్రతో ముగిశాయి. టర్నర్ సత్రం నుంచి టౌన్ కొత్త రోడ్డు వరకు శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిల తిరుగు రథయాత్ర అత్యంత వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించి తిరుగు రథయాత్రను ప్రారంభించారు. భక్తజన కోటిని తన కృప కటాక్షాలతో ఆస్వాదించిన శ్రీ జగన్నాథ స్వామి తిరుగు రథయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగింది. పాతబస్తీలోని జగన్నాథ స్వామి దేవాలయం వరకు తలపెట్టిన ఈ యాత్రలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం రథయాత్ర ప్రారంభించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.